ది ఒడిస్సీ మూవీ వచ్చి ఇప్పటికే డే 1 డే 2 ఇప్పుడు ప్రస్తుతానికైతే గడుస్తుంది అనమాట. సో ఈ యొక్క మూవీ వచ్చి నిన్నైతే రిలీజ్ అయింది. మూవీ చూడడం అనేది జరిగింది. దీని మీద రివ్యూ కూడా ఆల్రెడీ చేశాను అనమాట నేను. సో ఈ మూవీ చాలామంది చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారనమాట. సో ఇంత కలెక్షన్ చేస్తుంది, అంత కలెక్షన్ చేస్తుందని. సో జస్ట్ డే 1 డే 2 అనేది ఇప్పుడు గడుస్తుంది కాబట్టి ఇది ఒక అంచనా మాత్రమేనండి. సో ఆల్రెడీ నార్త్ అమెరికా సైడు ఈ యొక్క మూవీ వచ్చి $117 మిలియన్ అయితే సంపాదించింది. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే డే 1 చూసుకున్నట్లయితే 20,17,00,000 అయితే సంపాదించింది అనమాట. ఈ గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే మిగతా ఏరియాలలో అక్కడక్కడ ఎక్కువ మోతాదులోనే సంపాదించింది అని చెప్పి చెప్తున్నారనమాట. కానీ ఈ యొక్క మూవీ వచ్చి $200 మిలియన్ సంపాదించే అవకాశం ఉంది వీక్ ఎండ్ అయ్యేటప్పటికి అని చెప్పి చెప్తున్నారనమాట. సో మూవీ బడ్జెట్ వచ్చే 2,000 కోట్లు నార్మల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేసింది. సో ఇది ఎక్కువ మోతాదులో వస్తుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఇక్కడ మెయిన్ పాయింట్. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు $117 కోట్ల అంటే చాలా వరకు ఎక్కువ మోతాదులోనే వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. సో మూవీ రిలీజ్ అయ్యే 1-2 రోజులు, ఇది 2వ రోజు జరుగుతూ ఉందన్నమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఐమాక్స్ ఫార్మేట్లో చూశారనమాట. సో ఆల్రెడీ మన వారణాసి మూవీ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మూవీని ఐమాక్స్ ఫార్మేట్లో చూస్తేనే మనకు వారణాసి మూవీ పెద్ద స్కేల్లో ఈ విధంగా ఉండబోతుందా అని చెప్పి ఒక క్యూరియాసిటీ అనేది పెరుగుతుందన్నమాట. సో నాకు తెలిసి అప్పుడు 3D గ్రీడీ ఏం అవసరం లేదు. అంత పెద్ద స్క్రీన్ అంటే 17mm స్క్రీన్ అంటే చాలా పెద్ద స్క్రీన్. సేమ్ అదే విధంగా మన వారణాసి మూవీ దిగుతుందన్నమాట 17mm స్క్రీన్లో 1:43:1 రేషియోలో దిగుతుందన్నమాట. సో చాలామంది ఈ యొక్క ఒడిస్సీ గురించి అలా ఉంది, ఇలా ఉంది, బాగా ల్యాగ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈయన సినిమాలు ఈ యొక్క సినిమా తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో క్రిస్టోఫర్ నోలాన్, సో ఆయన మైండ్ గేమ్ అయితే ఆడతాడండి, ఉన్నదన్నట్టు చెప్తున్నాను. సో ఈ యొక్క మూవీలో అయితే ఎటువంటి గేమ్ అయితే ఆడలేదనమాట. మూవీ చూసిన వెంటనే ఎవరికైనా సరే నీట్గా అర్థమైపోద్ది అనమాట. సో ఆ యొక్క ట్రోజన్ వారు మళ్ళీ వచ్చి ఆ యొక్క ఒడిస్సీ అనే క్యారెక్టరు ఆయన వస్తున్న జర్నీ ఏదైతే ఉంటుందో ఎదురైన ప్రమాదాల గురించి ఆ యొక్క సినిమా అనేది తీశాడనమాట. ఇదంతా ఎవరి వల్ల జరిగిందంటే ఒక లేడీ వల్ల అని చెప్పి చెప్పుకోవచ్చు. సో దీన్ని ఐమాక్స్ ఫార్మేట్లో తీశారు. మన ఇండియన్స్కి నిజంగా నేను చెప్తున్నానండి, మన ఇండియన్స్కి ఇది ఒక జస్ట్ శాంపుల్. నెక్స్ట్ వారణాసి మూవీ వస్తుంది కాబట్టి మనం ఇమాజినేషన్ అనేది వేసుకోవచ్చు. అరే ఇలా ఉండబోతుంది అని చెప్పి అంటే మూవీ అనేది వారణాసి అలా ఉండదు. సో ఈ ఫార్మేట్లో ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఎవరైతే పక్క ఊర్లో ఉన్న థియేటర్లకు వెళ్ళి ఈ యొక్క మూవీని చూస్తారో వాళ్ళకి ఈ యొక్క 17mm స్క్రీన్ అనేది కనిపించదు, ఉండదు. ఓకేనా? సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సౌండ్స్ భయంకరంగా తీసాడన్నమాట, భయంకరంగా ఉన్నాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో ఇవి డాల్బీలో 4DXలో చూస్తేనే అర్థమవుతుంది అనమాట. ఏదో నార్మల్ థియేటర్కి వెళ్ళి చూసేసి బాగాలేదు, అది స్టోరీ ల్యాగ్ ఉందనంటే అది కుదరదు కదా, క్లారిటీగా ఉండదు కదా. సో అదనమాట చెప్పేవాడికి కూడా వినేవాళ్ళకు కూడా ఒక విధంగా ఉంటుంది అనమాట. సో ఆ లొకేషన్లో ఎక్కడ పట్టాడో కానీ ఈయన అసలు CGI VFX అని చెప్పి ఎవడు కనిపెట్టలేడు. కొన్ని దగ్గరలో అయితే CGI VFX అని చెప్పి కనిపెట్టచ్చు. ఆ ఒంటిగన్ను రాక్షసుని చూపించేటప్పుడు కానీ మిగతా ఏరియాలు ఉన్నాయి అవి చూపించేటప్పుడు కానీ కనిపెట్టచ్చు అనమాట. మిగతా కొన్ని ఉన్నాయి అసలు అవి CGI VFX అని చెప్పి కనిపెట్టలేరు. నార్మల్గా ఒరిజినల్గా తీసాడు అని చెప్పి క్లారిటీగా మనకు తెలుస్తుంది అక్కడ. అంతెందుకు ఆయన నోటితోనే చెప్పాడు. సో అదనమాట. ప్రమోషన్స్ అనేవి చాలా గట్టిగానే చేసుకున్నారు. మూవీ అనేది చాలా శరవేగంగా వెళ్తుందనమాట. మన ఇండియా వాళ్ళే ఎక్కువగా ఈ యొక్క మూవీని ఆదరించడం అనేది జరిగింది. ఫస్ట్ చాలా మంది బాగుందని చెప్తున్నారు, తెలియని వాళ్ళు బాగాలేదని చెప్తున్నారు అనమాట. సో అది వాళ్ళకి స్టోరీ అనేది ఎక్కలేదు ఇలాంటి మాటలొద్దు, కానీ నచ్చలేదేమో. ఇటువంటి స్టోరీలు తెలిసిన స్టోరీ నేను ముందే చెప్తున్నానండి. ఈ స్టోరీ మాకు తెలుసు, పూర్వకాలంలో ఆ యొక్క ట్రాయ్ మూవీ చూసాము, ఒడిస్సీ హిస్టరీ మాకు తెలుసు. సో మన రామాయణం మహాభారతం మళ్ళీ వచ్చి ఇటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రీస్ వాళ్ళకి ఆ యొక్క ట్రోజన్ వార్ అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. దాంట్లో కొన్ని తెగలైతే ఉన్నాయి. స్పార్టన్స్ అని ఉంది, మళ్ళీ వచ్చి ఒడిస్సీ అని ఉంది, ట్రాయ్ అనే ప్రపంచ దేశాలను పాలించైతే చూపించడం అనేది జరిగింది. నేను ఉన్నదన్నట్టు చెప్తున్నానండి. ఆ స్టోరీ తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. నార్మల్గా రామాయణంలో యేసుప్రభు రాడు కదా, వస్తే ఏమవుతుంది, చాలా పెద్ద ఎలిగేషన్ వస్తుంది అనమాట. సో రామాయణం ఎలా ఉందో అలాగే చూపించాలి. ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ
డైరెక్టర్కి పగిలిపోద్ది అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. మనమే ట్రోల్ చేస్తాం నార్మల్గా. సేమ్ అదే విధంగా ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ యొక్క ఒడిస్సీ కథని తీసుకురావడం అనేది జరిగింది. కొత్తగా పెట్టేదానికి అవకాశం ఉండదు. అక్కడ ఎలా ఉందో అక్కడ అదే విధంగా చూపించడం అనేది జరిగిందనమాట. దీన్ని మన ఇండియన్స్ వాళ్ళు చాలా బాగా ఆదరించారు. ఐమాక్స్ ఫార్మాట్లో వచ్చింది కాబట్టి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈయన తీసిన సినిమాలు ఫాలోయింగ్, మెమెంటో, మళ్ళీ వచ్చి బ్యాట్మ్యాన్ ది బిగిన్స్, ది ప్రిస్టేజ్, ది డార్క్ నైట్, ఇన్స్పెక్షన్, ఓపెన్హైమర్, టెనెట్, డన్కిర్క్, ఇంటర్స్టెల్లార్, మళ్ళీ వచ్చి ది డార్క్ నైట్ రైజర్. ఇవి బ్యాట్మ్యాన్ సినిమా అని చెప్పి ఒకటి వచ్చింది, ఇంతకు ముందు వచ్చిందంటే. సో నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో ది ఒడిస్సీ లాస్ట్లో ఈ సినిమాలు ఏంటంటే మామూలుగా ఆయన తీసే సినిమాలో 2-3 సార్లు చూస్తే తప్ప అది అర్థం కాదు. సో ఈ ఒడిస్సీ మూవీ, సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని అమెరికా సైడ్, మన ఇండియాలో చూసుకున్నట్లయితే 20 కోట్లకు పైగానే సంపాదించేసింది అనమాట గ్రాస్ పరంగా. సో ఇది ఓకేనా, బాయ్.